నమస్తే, వెల్కమ్ టు ABN ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావణి. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో యుఎస్కి వెళ్ళాలి లేదా అక్కడ నుండి ఇక్కడికి రావాలనుకున్నా లేదా అక్కడిక్కడ టూర్స్ వెళ్తూ చాలామంది ఏదో ఒక ప్రాబ్లంలో చిక్కుకుంటారు. సో అలాంటి వాళ్ళందరి కోసం ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడదాము, మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తను ఎవరో కాదు, మాల్విక. సో యుఎస్ ఇమిగ్రేషన్ కేస్ మేనేజర్. సో మీకున్న డౌట్స్ నేను కొన్ని క్వశ్చన్స్ రూపంలో తనని అడుగుతున్నాను. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ ఇంటర్వ్యూలో మీరు తెలుసుకోవచ్చు. హాయ్ మాల్విక గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. హౌ అబౌట్ యూ? దెన్ సూపర్ డూపర్ ఫైన్ అండి. సో మీరు యుఎస్లో ఇమిగ్రేషన్ కేస్ మేనేజర్. మాకు చాలా కాంటెంట్ వస్తుందని అనుకుంటున్నాను ఈరోజు. సో చాలా రాగా మాట్లాడుకుందాం. అబ్సల్యూట్లీ. ఓకే. సో ముందుగా యుఎస్లో వీసా ప్రాసెస్ ఏ విధంగా ఉంది? చాలామంది యుఎస్కి వెళ్ళిన వాళ్ళు ఇండియన్స్ ముఖ్యంగా బాధలు పడుతున్నారు. వీసా ప్రాసెస్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్? ఇబ్బందులు అంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లానింగ్ అండి. అవగాహన అన్నది ఇంపార్టెంట్. అది మనం ఇంటర్నెట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంది. అండ్ సోషల్ మీడియాలో కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ పోస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ వీసా వచ్చిన వాళ్ళు. సో అది కొంచెం ప్రిపేర్డ్గా వెళ్ళాలి. సో కాన్సులర్ ప్రాసెస్ అంటే యుఎస్ ఎంబసీకి వెళ్ళి కాన్సులేట్ ద్వారా అప్రూవల్ అయితే వీసా దే గో. సో ప్రతి వీసాకి కూడా కొన్ని డాక్యుమెంటేషన్స్ అవసరం, కొన్ని ప్రూఫ్స్ అవసరం. సో అది మనం అర్థం చేసుకుని ఆ డాక్యుమెంటేషన్ సపోర్ట్ అన్నది క్యారీ చేయాలి. అండ్ ఆల్సో ఇంటర్వ్యూలో ఏ ప్రశ్నలు అడుగుతారు అన్నది వీ హ్యావ్ టు బీ ఏబుల్ టు ఆన్సర్ దెమ్. కానీ వాళ్ళు బేసిక్ క్వశ్చన్సే దే యూజువలీ ఆస్క్. సంథింగ్ లైక్ మీరు మీ స్టడీని ఎలా ఫైనాన్స్ చేస్తారు, లేదా మీ ఫ్లైట్ టికెట్స్ ఎవరు పెడుతున్నారు, మీరు హోమ్ మేకర్ అంటున్నారు, లైక్ హూ పేడ్ ఫర్ యువర్ ఫ్లైట్ టికెట్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మోస్ట్లీ మనం చెప్పాల్సింది ఏంటంటే నిజాయితీగా నిజం చెప్పాలి. అండ్ సెకండ్లీ అక్కడ సెటిల్ అవుతారా అని అడుగుతారు. అక్కడ సెటిల్ ఎవరు అవ్వాలి అని రూల్ లేదు, అవ్వకూడదు అని లేదు. బట్ కాన్సులేట్లో చెప్పేటప్పుడు మాత్రం యూ హ్యావ్ టు సే నాకు గ్రీన్ కార్డ్ ఏం అక్కర్లేదు, ఐ వాంట్ టు కమ్ బ్యాక్. సో నాన్-ఇమిగ్రెంట్ ఇంటెంట్ అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు F1 స్టూడెంట్స్ని కూడా అడుగుతారు, వాట్ ఆర్ యువర్ కెరియర్ ప్లాన్స్ అంటే ఇట్లా H1B గ్రీన్ కార్డు అక్కడే సెటిల్ అయిపోతాము అన్నట్టు అంటారు. మనకి మొత్తం తెలుసు అనుకుంటాం. యా, యూ షుడ్ నెవర్ సే మై ఇంటెన్షన్ ఈజ్ టు సెటిల్ ఇన్ యుఎస్. యూ హ్యావ్ టు సే ఐ వాంట్ టు కమ్ బ్యాక్. సమ్టైమ్స్ కొంతమందిని ఇంకా స్క్రూటినైజ్ చేస్తారు. సో వాట్ కెన్ బ్రింగ్ యూ బ్యాక్ టు ఇండియా అని చెప్పేసి. సో దాంట్లో నాకు ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, లేదా నాకు ఇక్కడ బిజినెస్ ఉంది, లేకపోతే నాకు ఇక్కడ ఆపర్చునిటీ టు డూ ఏ వర్క్ అన్నది ఉంది. ఇవన్నీ ప్రూఫ్ లాగా క్యారీ చేస్తే లెటర్స్ సరిపోతాయి. అండ్ హ్యావింగ్ FDs విల్ హెల్ప్. సో టైస్ టు యువర్ హోమ్ కంట్రీ అన్నది ఇంటర్వ్యూలో ప్రూవ్ చేయాలి. అండ్ నాన్-ఇమిగ్రెంట్ ఇంటెంట్ చెప్పాలి. అండ్ వీ షుడ్ బీ వెరీ ఓపెన్. టికెట్స్ ఎట్లా అక్వైర్ చేస్తున్నాము అది. అండ్ రీసెంట్లీ ఈ బుకింగ్ ఉంటుంది కదా స్లాట్స్, ఆ స్లాట్ బుకింగ్ కూడా ఏజెంట్స్కి ఇచ్చి చేపిస్తున్నారు. సో అడుగుతున్నారు, డిడ్ యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని కాన్సులేట్లో, మీరే బుక్ చేసుకున్నారా మీ స్లాట్ అని. ఎస్ అని చెప్తే మంచిది, ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మరి ముఖ్యంగా ఇండియన్ పేరెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు మా కూతుర్ని కొడుకుని యుఎస్కి పంపించాలి, ఎట్లయినా చేసి పంపించాలి, అది ఫస్ట్ టార్గెట్. సెకండ్ ఏంటి, అక్కడికి వెళ్ళాక మా కొడుకు అక్కడ సెటిల్ అయిపోవాలి, మేము ఇక్కడ నుండి కొంచెం పంపిస్తాం, అక్కడ సెటిల్ అయిపోతాడు. సో అలాంటి పేరెంట్స్కి మీరు ఏం సలహాలు ఇస్తుంటారు? పేరెంట్స్కి పిల్లలు ఎంత కష్టపడతారు అనే అవగాహన చాలా తక్కువ ఉంటుంది. ఒక ప్రెస్టీజ్ కోసం యుఎస్ పంపిస్తున్నారు, ఇది చాలామందికి మనోభావాలు హర్ట్ చేయొచ్చు. బట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ ఒక కెరియర్ పాత్ అనుకున్నప్పుడు దాంట్లో ఎలాంటి జాబ్స్ వస్తాయి, అది ఎట్లా ఉంటుంది, ఆ జాబ్కి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ లైఫ్ ఎలా లీడ్ చేయొచ్చు, ఏ కంట్రీలో లీడ్ చేయాలి అన్నది ఆ పర్టికులర్ పిల్లవాడు కానీ పిల్ల కానీ దే హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఆ అనాలిసిస్ అన్నది ఒక అవగాహన, అవేర్నెస్తో అందరినీ కనుక్కోవడము, లేకపోతే రీసెర్చ్ చేయడము, ఆ కెరియర్ పాత్ని అర్థం చేసుకోవాలి. కానీ ఏదో కోర్స్కి తక్కువ డబ్బులైనా కానీ ఏదో పిచ్చి కాలేజ్లో జాయిన్ అయిపోవాలి,
వాడు అక్కడ డ్రైవర్ గాను డెలివరీ బాయ్ గాను పనిచేసి ఇక్కడ ఇక్కడ నుండి మెడల్ మాత్రం కట్టేయాలి, మెడల్ కట్టేయాలి. తర్వాత ఇక్కడ ఒక రేట్ కార్డ్ పెట్టి కట్నాలు ఇచ్చి పెళ్లి చేయాలి. ఇలాంటి స్కీమ్లో పెట్టడం వల్ల ఇట్ ఓన్లీ బికమ్స్ టాక్సిక్ ఫర్ దెమ్. సో ఒక కెరియర్ పాత్, సపోజ్ సమ్వన్ ఈజ్ ఏ సిఎస్సి గ్రాడ్యుయేట్, సో నెక్స్ట్ ఏంటి ఐటీలోకి వెళ్ళాలనుకుంటున్నారు. సో ఐటీలో వాళ్ళు ముందరికి వెళ్ళాలి. సప్లై చైన్ అంటే సప్లై చైన్లో వాళ్ళు ముందరికి వెళ్ళాలి. సో ద ఫోకస్ షుడ్ బి ఆన్ కెరియర్ అండ్ ద స్టూడెంట్ హూ ఈస్ గోయింగ్ షుడ్ హ్యావ్ దట్ క్లారిటీ. దీంట్లో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, ఆ అవేర్నెస్ లేకుండా చాలామంది సఫర్ అవుతారు. సో ఐ వాంట్ టు టెల్ పేరెంట్స్, మీరు ఎడ్యుకేటెడ్ అయినా అవ్వకపోయినా మీ ఇంట్లో ఫస్ట్ టైం ఎడ్యుకేటెడ్ వాళ్ళు యుఎస్ వెళ్ళాలన్న కోరిక ఉన్నా కానీ వాళ్ళ కెరియర్లో వాళ్ళు సెటిల్ అయ్యేటట్టు చూడాలి. కానీ ఏదో ఆడ్ జాబ్స్, డ్రైవరు లేకపోతే వంట చేయడం ఇలాంటి జాబ్స్లో పెడితే వీసా సిచ్యువేషన్ డిఫికల్ట్ అవుతుంది అండ్ ఆల్సో సెటిల్మెంట్ డిఫికల్ట్ అవుతుంది. అండ్ డిపోర్టేషన్ సెంటర్స్లో లిటరలీ కొన్ని ఫెసిలిటీస్ చాలా ఘోరంగా ఉంటాయండి. లైక్ ఒక హ్యూమన్ ట్రీట్మెంట్ అన్నది తక్కువ అక్కడ. సో పేరెంట్స్ అది అర్థం చేసుకుని అంత రిస్క్ చేయకండి అన్నదే నా పాయింట్ ఆఫ్ వ్యూ. దిస్ ఆర్ వెరీ చేంజ్ టైమ్స్, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. ఇంకా కష్టంగా ఉంటుంది కానీ ఫ్యూచర్లో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి లైక్ లిటిల్ లైట్గా లీనియంట్గా ఉంటారని లేదు. లా ఈస్ గోయింగ్ టు బి టఫ్. ఇప్పుడు అంటే ఇక్కడ నుండి వెళ్ళడం ఒక టాస్క్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మెయిన్లీ వాళ్ళకి కెరియర్ గైడెన్స్ లేదు అన్నది నా పర్స్పెక్టివ్ అండి. వాళ్ళు ఎంచుకునే మాస్టర్స్ డిగ్రీకి వాళ్ళు చేసే జాబ్కి ఒక కోరిలేషన్, అట్లీస్ట్ మినిమం లింక్ ఉండాలి. సో అది లేకుండా స్టెమ్ జాబ్ అయితే చాలు అని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది కాకుండా అసలు రియల్ జాబ్ లేకుండా ఆడ్ జాబ్స్ చేసుకుంటూ ఉత్తి పేరోల్ రన్ చేసుకుని వీసా మెయింటైన్ చేసుకుని ఏదో రకంగా వేరే వీసా కన్వర్ట్ అయ్యో లేకపోతే యునో సమ్ వెరీ క్రిటికలీ ఫేక్ వీసాస్ కొన్ని ఉంటాయి, యూ వీసా లాంటివి, అలాంటివి కానీ అసైలం కానీ ట్రై చేసుకొని సెటిల్ అవ్వాలి యుఎస్లో అనుకుంటారు. సో మై పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ academics. College days lo during that 1 or 2 years focus on studying, being a research assistant, in-house opportunities ఏవైతే వస్తాయో కాలేజ్ వాళ్ళు ఇస్తారో అవి చేయండి. లైబ్రరీలో కానీ ఎక్కడైనా కానీ మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది కాలేజ్ డేస్లో అంటే అది సీవీలో పెట్టే అంత బాగుండాలి. ఇఫ్ ఇట్ ఈస్ దాట్ గుడ్ యూ విల్ బీ ఏబుల్ టు షో సంథింగ్ రియలీ గ్రేట్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇండియాలో రాజులాగా బ్రతికేవాడు అక్కడికి వెళ్ళి ఇంకేవేవో పనులు చేస్తున్నారని ఇప్పటికే రీల్స్లలో కానీ వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళ ఇబ్బందులు అన్నీ అప్డేట్స్ ఇస్తున్నారు. ఎంతమంది అప్డేట్ ఇచ్చినా కూడా అక్కడ జరిగే ఫ్రాడ్స్లలో ఇరుక్కుపోతున్నారు. సో మీరు మీ లైఫ్లో ఇన్ని తెలిసినా కూడా ఏదో ఒక టైంలో అదే ఈ ఫ్రాడ్లో నుండి తప్పించుకున్నానే, లేదా పడబోతున్నాను లేదా పడ్డాను, అలాంటివి ఏమైనా ఉన్నాయా? నేను ఒక మాస్టర్స్లో ఐ యూస్ టు స్టే ఇన్ వన్ ప్లేస్. మామూలుగా జనాలు అనుకోవడం ఏంటంటే పార్ట్ టైం చేసుకోవచ్చు, లేకపోతే నేను మంత్లీ రెంట్ ఎలా కడతాను అని. సో చేసుకునే వాళ్ళు చేసుకుంటారు అండ్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ అన్నట్టు ఉంది. కానీ అప్పటికి మై హస్బెండ్ వీ వర్ టాకింగ్ అనమాట. సో తను సజెస్ట్ చేశారు, డోంట్ గో ఆన్ దట్ ట్రాక్. It's like a dark path. It's illegal to be employed. You don't have work authorization. No student vi. Yeah, also okay. Legal career jeopardize cheskodu career అని చెప్పారు. And నాకు I thought it was normal to work once you're outside the country and you're a student. But to realize that it is illegal and also to not jeopardize my career was very important advice అనమాట. దాని బదులు ప్రాయశ్చిత్తం ఎట్లా చేసుకోవచ్చు అంటే డైలీ ఎక్స్పెన్సెస్కి మీ స్టూడెంట్ లోన్ అప్లై చేసినప్పుడు లివింగ్ ఎక్స్పెన్సెస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ లివింగ్ ఎక్స్పెన్సెస్ టిక్ కొడితే 1 yearకి ఎంత అయితే లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటుందో అది వాళ్ళకి స్టూడెంట్కి డిస్పర్స్ చేస్తారు. యూ కెన్ యూస్ దట్. సో హూఎవర్ ఈజ్ డూయింగ్ పార్ట్ టైమ్, హూఎవర్ ఈజ్ లైక్, అంటే కష్టాలు అందరికీ ఉంటాయి ఎకనామిక్వి. యూనో కొంతమంది ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో ఎడ్యుకేటెడ్ యుఎస్ వచ్చి చాలా బాధ్యతలతో వస్తారు, కష్టపడి చేస్తారు. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ నాట్ కాట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ ద మూమెంట్ దే ఆర్ కాట్
ఇట్ ఈస్ గాన్. లైక్ ఇప్పుడు ఓపీటీకి లైక్ స్టెమ్ ఎక్స్టెన్షన్స్ వేసుకున్నా కానీ ఓపీటీ వేసుకున్నా కానీ ఆ పిటిషన్ లాస్ట్ 6 months మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూపియండి అంటున్నారు. ఇఫ్ యూ డోంట్ సబ్మిట్ ఇట్ దే ఆర్ నాట్ అప్రూవింగ్ ద పిటిషన్. సో ఈ 6 monthsలో యూ వోంట్ బిలీవ్ no one was able to submit any bank statements ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నట్టు అక్కడ కనపడుతోంది క్లియర్గా. సో డోంట్ jeopardize your career in the name of పార్ట్ టైమ్ జాబ్స్. కొంతమంది ఇది లైఫ్ టైం వర్క్ లాగా పెట్టుకుంటారు, 2-3 చేస్తున్నాను నాకు $5,000 వస్తున్నాయని. దట్స్ నాట్ ద వే ఆఫ్ లైఫ్. ఇల్లీగల్ అన్నది ఎక్కడైనా ఇల్లీగల్. వీ హ్యావ్ టు ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్. ఓకే అండి, ఇవన్నీ తెలుస్తుంటే మేము మధ్యలో కాన్వర్సేషన్లో ఓపీటీ అని అన్నారు. అసలు ఓపీటీ సిపిటీ అంటే ఏంటండి? సో ఇవి మెథడ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఓపీటీ అంటే పోస్ట్ కంప్లీషన్, అంటే మీ గ్రాడ్యుయేషన్ తర్వాత ఇచ్చే వర్క్ ఆథరైజేషన్. సిపిటీ అంటే కరికులంలో ఉన్నప్పుడే యూ కెన్ డూ ఎంప్లాయ్మెంట్ అన్నమాట. సో దీస్ కెన్ బీ యూస్డ్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వెన్ యూఆర్ ఏ స్టూడెంట్. సో స్టెమ్ స్టూడెంట్స్ అయితే కనుక 3 years వస్తుంది, నాన్ స్టెమ్ అయితే 1 year ఓపీటీ వస్తుంది. సిపిటీ ఈస్ వెరీ సిమిలర్, 1 year అట్లా వస్తుంది. మీరు ఇందాక కాన్వర్సేషన్లో మళ్ళీ స్టెమ్ గురించి తీశారు. అసలు స్టెమ్ కోర్సెస్ ఏంటి, సో వాటి ఫ్యూచర్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి? స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అండి. సో బేసికలీ దీస్ ఆర్ ద నాన్ ఆర్ట్ సబ్జెక్ట్స్. సో ఇట్స్ వెరీ బెనిఫిషియల్ టు యుఎస్. ఇన్నోవేషన్ కానీ, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కానీ, రాకెటీరింగ్ కానీ అన్నిటికీ స్టెమ్మే పనికొస్తుంది. ద ఆపర్చునిటీస్ ఇన్ స్టెమ్ ఫీల్డ్స్ ఈజ్ అబండెంట్. సో అందుకని ఎక్కువ మంది ఆ స్టెమ్ బేస్డ్ సబ్జెక్ట్స్ తీసుకుని కెరియర్ సెటిల్ చేసుకోవాలనుకుంటారు. వన్ థింగ్ అబౌట్ స్టెమ్ ఫీల్డ్ అగైన్ ఇస్, లెట్స్ సే జీన్ ఎడిటింగ్ గురించి కానీ లేకపోతే జీన్ స్టడీ గురించి కానీ, ఇట్స్ ఎ వెరీ ఇన్ డెప్త్, వెరీ ఫోకస్డ్, వెరీ నీష్ ఫీల్డ్. సో దాంట్లో మనం ఒక స్టెప్ ముందరికి వెళ్ళాలి, ఏదైనా చేయాలి, గొప్పగా అవ్వాలంటే యుఎస్ క్రియేట్స్ దట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు స్టే ఇన్ ద కంట్రీ అండ్ డూ ఇట్. సో మనకి ఓపీటీ సిపిటీ ఇవన్నీ అయిన తర్వాత పిహెచ్డీ చేసుకోవచ్చు, పోస్ట్ డాక్టరల్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ దట్ ఫెసిలిటీ ఆఫ్ ఏ డిఫరెంట్ H1B ఫర్ రీసెర్చ్ స్కాలర్స్ అండ్ ఎవ్రీ వన్, లైక్ ప్రొఫెసర్స్ వాళ్ళందరికీ. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. స్టెమ్ సైన్సెస్లో ఎస్పెషలీ ఐఐటియన్స్ చాలామంది, ఐఏఎస్సి అని ఉంటుంది కదా, దే ఆల్ గో ఫర్ స్టెమ్ కోర్సెస్ ఇన్ అడ్వాన్స్డ్ పోస్ట్ డాక్టరల్ డిగ్రీస్. దే హ్యావ్ ఎ వెరీ గుడ్ లైఫ్. ఇంకా వెళ్ళిపోయాము, కోర్సెస్ గురించి తెలుసుకున్నాము, అవేర్నెస్ ఇచ్చారు, ఓకే. కానీ అక్కడ మనకి వీసా, H1 వీసా, మనం సెటిల్ అయిపోవాలి. లేదా వీసాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ వీసాస్, మనం సెటిల్ అవ్వాలంటే మనం ఏమేమి కావాలి, మనకేం కావాలి? సో సెటిల్మెంట్ అంటే గ్రీన్ కార్డ్ రావడం సెటిల్మెంటా, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవడం సెటిల్మెంటా? గ్రీన్ కార్డ్ రావడం వెరీ వెరీ అంబిగ్వస్ క్వశ్చన్ యాక్చువల్లీ. బట్ ఐ విల్ టెల్ యూ ఆనెస్ట్లీ, ఇప్పుడు గ్రీన్ కార్డ్ అయితే ఫార్ ఫెచ్డ్ డ్రీమ్ మనకి, అది రాదు. అక్కడ స్పేస్ లేదు, క్రియేట్ చేసుకోవాలి మనం. ఎన్ని ఇయర్స్ పడుతుంది ఒకవేళ గ్రీన్ కార్డ్ రావాలనుకుంటే? 8 years or something. 8 years? Yeah, 8 years minimum. ఏళ్ళనాటి శనిలాగా. 88 కాదు. ఓకే, 80 సాయిరామ్. యా, నాకు కూడా నాకే ఐఎమ్ ఫీలింగ్ ఇట్ విల్ బి లైక్ అనదర్ 20-30 years అనిపిస్తుంది. వస్తుందా సార్, వస్తుందా అంట? I don't know, but it doesn't matter at that point. సో బట్ వాట్ ఐ ఫీల్ ఈస్, ఇండియన్స్ EB1 ప్రాసెస్ ద్వారా ఉంటే, అంటే గ్రీన్ కార్డ్లో ఒక 5 fields ఉంటాయి, EB1, EB2, EB3, EB4 అండ్ EB5. దీంట్లో EB1లో ఉంటే ప్రయారిటీ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ప్రాబబ్లీ 3 to 5 years లోపల ఇండియన్స్కి గ్రీన్ కార్డ్ వస్తుంది. బట్ గ్రీన్ కార్డ్ రావడం వల్ల ఏం పోతోంది అని క్వశ్చన్, I usually ask people who are very fantasizing about it. ఏం చేంజ్ అవ్వదు. యూ గెట్ సిటిజన్షిప్, యూ గెట్ అష్యూరెన్స్ టు బీ ఇన్ యుఎస్. కానీ గ్రీన్ కార్డ్ వస్తే ఇంకా లైఫ్ అచీవ్మెంట్ అని అనుకుంటారు కదా? నో, నాకు తెలిసి టు నెగోషియేట్ ఫర్ డౌరీ ఇట్ ఇస్ గుడ్. బట్ H1Bకి ఎంతైతే ఆపర్చునిటీ ఉంటుందో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా అంతే ఆపర్చునిటీ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్
ఆ గ్రీన్ కార్డ్లో ఉన్నప్పుడు నేను ఎవరి దగ్గర పని చేయనక్కర్లేదు, నా సెటప్ నేను పెట్టుకోవచ్చు కన్సల్టెన్సీ లాంటిది అన్నట్టు అనుకుంటారు. బట్ నో వన్, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఎక్కడ చేయాల్సిన హార్డ్ వర్క్ అక్కడే ఉంటుంది, ఎక్కడ ఉండాల్సిన రిస్క్ అట్లాగే ఉంటుంది. వన్ స్మాల్ వయలేషన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ గ్రీన్ కార్డ్, యూఆర్ అవుట్ ఆఫ్ కంట్రీ. ఓకే. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి గ్రీన్ కార్డ్స్తో ఉన్నా ఇంకా దేంట్లో ఉన్నా కానీ. ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్స్ కూడానా? యా, దే ఆర్ సీయింగ్. అంటే రూల్ అన్నది పొజిషన్ వాళ్ళు కొంచెం ఐస్ వాళ్ళు అంబిగ్వస్గానే చూస్తున్నారు అది. బట్ ఇట్స్ వెరీ మచ్ స్క్రూటినైజ్డ్. ఈవెన్ న్యాచురలైజేషన్ అప్పుడు చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఐ వుడ్ సే గ్రీన్ కార్డ్ అన్నది ఒక పెద్ద డ్రీమ్లా చూసే కన్నా, ఇఫ్ యువర్ గోల్ ఈజ్ టు ఎర్న్ మనీ, ఫోకస్ ఆన్ నేను ఎలాంటి అవెన్యూస్కి వెళ్తే నాకు మంచి మనీ వస్తుంది అని. So that will give you a lot of less anxiety compared to waiting for that one green card so that you can start a business or take a career break in life. అంటే ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఒక పెద్ద అచీవ్మెంట్ ఏం కాదు, ఒక జస్ట్ ఒక సిటిజన్షిప్. Citizenship ki it's a precursor, that's all. జస్ట్ ఇట్స్ లైక్ అ వీసా. Yeah. ఓకే. దాని గురించి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. లేదు. ఫోకస్ ఆన్ వాట్ వీఆర్, మన గోల్ ఏంటి అనేది ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. Yes. And also సో ద ట్రెండ్ ఈస్ చేంజింగ్ అనిపిస్తుంది. ఒకప్పుడు గ్రీన్ కార్డ్ అనేవాళ్ళు, దే ఆర్ నాట్ ఈవెన్ వాల్యూయింగ్ ఇట్ ఎనీమోర్. సో ఐ డోంట్ థింక్ అది పెద్ద ఫ్యాంటసైజ్ చేసే డ్రీమ్లా చూడడం తగ్గించారు ఇండియన్స్. బట్ దెర్ ఆర్ పీపుల్ హూ హైప్ అబౌట్ ఇట్. దట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఇట్స్ నథింగ్, ఇట్స్ స్టిల్ ద సేమ్. ఓకే. నెక్స్ట్ మనం ఒకవేళ L1 వీసా గురించి మాట్లాడుకుంటే దానివల్ల మనకి ప్రాసెస్ ఏంటి, యూజెస్ ఏంటి? సో L1 is intra-company transfer. And L1 కి ఏంటంటే you have to be an other country. In the last 3 years, 1 year, you have to work in the same field in a managerial or executive role. ఓకే. సో దానికి మీ కింద రిపోర్టీస్ ఉండాలి, మీకు ఒక జాగ్రఫికల్ డొమైన్ ఉండాలి, మీ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అది మేనేజరల్గా ఉండాలి. అదే ఎగ్జిక్యూటివ్ అంటే ఒక సిఇఓనో సిఎఫ్ఓ అట్లాగా, అంటే ఒక స్పెసిఫిక్ లీగల్ ఫంక్షనరీగా ఉంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. సో ఇది ఉంటే యూ కెన్ డూ ఏ ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ అండ్ గో టు USA. అండ్ 6 years అట్లా అయ్యే లోపల యూ హ్యావ్ టు గెట్ టు H1B or any other visa. Meanwhile, you have to get your I-140 approved, ante permanent residency approval తెచ్చుకోవాలి. So L1 is a good visa for a short period of time. If you want L1 visa, like I said, first మీరు మేనేజరల్ పొజిషన్లో ఉండాలి, ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉండాలి. You should have that chance to have the full establishment there in US and continue it over there. మళ్ళీ అటు ఇటుగా ఉంటే కూడా వర్కౌట్ కాదు. మీ లైఫ్లో మీరు యుఎస్కి వెళ్ళడానికి ముందు మీకు కూడా ప్రాసెస్ జరిగే ఉంటుంది. మీ ఇమిగ్రేషన్ టైంలో ఏ క్వశ్చన్స్ అడిగారు, మీరు ఎటువంటి సమాధానాలు ఇప్పుడు కరెక్ట్గా నిజాయితీగా కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాలి. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్స్ చెప్పినా కూడా రిజెక్ట్ అవుద్దనే భయం ఉంటుంది. సో మీరు అట్లాంటివి ఏమైనా ఫేస్ చేశారా? సో నా ఇంటర్వ్యూ ముంబైలో అయింది. దే వాస్ ఏ లేడీ, కొంచెం 50-ish అనుకుంటా. ఆవిడ హే దేర్ అంది, ఆ తర్వాత హాయ్ హలో అన్న. అండ్ దెన్ షీ వాస్ లైక్, డూ యూ హ్యావ్ ఏ స్టూడెంట్ లోన్ అని అంది. ఎస్. ఓకే అంది. పాస్పోర్ట్ తీసుకుంటుంది, నేను ఇంట్లేదు. సో ఇట్ వాస్ బ్రీఫ్ 10 seconds interview. Then she took it. Then I was like, can I go? Yes, you can go. So నాకు అప్రూవ్ అయిందో లేదో తెలీదు. సో ఎలా తెలుస్తుంది? సో సియాక్ పోర్టల్ అని ఉంటుంది, వీ హ్యావ్ టు గో అండ్ చెక్. అంటిల్ ఇట్ వాస్ ఇష్యూడ్ ఐ వాస్ లైక్ వెరీ స్కేర్డ్, అప్రూవ్ అవుతుందా లేదా అని. ఏం క్వశ్చన్ అక్కడ మిమ్మల్ని అడిగింది, చెప్పలేకపోయింది అట్లా ఏమైనా ఉన్నారా? లేదు, అది 10 seconds. అండ్ ద సెకండ్ వన్ రీసెంట్గా చెన్నైలో ఇచ్చాను. చెన్నైలో ఒకే క్వశ్చన్ అడిగారు. సో యూ ఆల్రెడీ బీన్ దేర్ ఇన్ US, సో హౌ డూ యూ లైక్ ఇట్ దేర్ అంటే, ఓహ్ ఐ లవ్ US, I love San Jose, I love it అని చెప్పాను. బికాస్ ఐ వాజ్ రియలీ మిస్సింగ్ ఇట్. ఐ వాజ్ లైక్ ఐ లవ్ ఇట్ అని 2-3 times చెప్పాను. అవి పంపించారు. దట్ వాజ్ అగైన్ 5 second ఇంటర్వ్యూ. ఒకే క్వశ్చన్ అడిగాడు, ఐ ఆన్సర్. సో బేసికలీ DS 160 ఫామ్ ఉంటుంది, దాంట్లో అంబిగ్విటీస్ వదలకూడదు, లూస్ ఎండ్స్ వదలకూడదు. వీ హ్యావ్ టు బీ ఏబుల్ టు ఆన్సర్ కరెక్ట్లీ. ఆ DS 160 ఫామ్లో
చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే లెట్సే వాళ్ళకి H1B పెటిషన్ ఉంది లేదా F1 ఏదో ఒక పెటిషన్ ఉంది. వాట్ దే డూ ఇస్ హ్యాస్ ఎవర్ అన్ ఇమిగ్రెంట్ పిటిషన్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అంటే మీకు ఇంతకుముందు ఏమైనా ఇమిగ్రెంట్ వీసా ఉందా అనుకుంటారు కానీ దే డోంట్ థింక్ ఇట్ యాజ్ ఎ పిటిషన్. లైక్ పర్మనెంట్ రెసిడెన్సీది ఈ క్వశ్చన్ అని అర్థం కాదు. సో అక్కడ యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ హ్యావ్ I-140 ఆర్ I-130 నో అనే పెట్టాలి. ఓకే, సో దట్ వన్ మిస్టేక్ విల్ ఎండ్ అప్ గెటింగ్ ఎ రిజెక్షన్ అండ్ ఎ డినయల్. గుర్తుపెట్టుకోండి అందరు చూస్తున్న వాళ్ళందరూ. Yeah, and also this is a very crucial thing. People from farmers పిల్లలకి this is a very popular notion. ఎలా ఫండ్స్ ప్రూవ్ చేస్తారని. అండ్ నేను ముంబైలో ఉన్నప్పుడు ఒక అబ్బాయికి ముందర గ్రిల్లింగ్ జరిగింది. మై ఫాదర్ ఈస్ ఏ ఫార్మర్, మై మదర్ ఈస్ ఏ హోమ్ మేకర్ అంటే హౌ కెన్ యూ అఫోర్డ్ యువర్ ట్రిప్ అని చెప్పి మొదలెట్టారు. Okay. It was good grilling for at least 4-5 minutes and I was overhearing everything. Actually, my morale was all down. Vintu unte ammo. మొత్తం మీ కాన్ఫిడెన్స్ మొత్తం. Yeah. But that guy was very confident. నాకు ఈ యూనివర్సిటీలో వచ్చింది, ఈ ప్రొఫెసర్స్ వీళ్ళు ఈ ఫీల్డ్లో గుడ్గా ఉన్నారు, నాకు ఇంత స్కాలర్షిప్ వచ్చింది, ఇంత నేను లోన్ తీసుకుని వస్తున్నా, దీస్ ఆర్ ద పేపర్స్ అని ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. హీ వాస్ వెరీ థరో ఇన్ హిస్ అప్రోచ్. జనరలీ ఫార్మర్స్ పిల్లల్ని అవుట్ ఆఫ్ బిలీఫ్ లేక ట్రస్ట్ లేక దే ఆర్ రిజెక్టింగ్. అది ఇట్స్ అ వెరీ పాపులర్లీ నోన్ ఫ్యాక్ట్ అనమాట. చాలామంది పెట్టద్దు అగ్రికల్చరల్ ఫార్మర్ అని పెట్టద్దు, సెల్ఫ్ బిజినెస్ అని పెట్టద్దు, ఇలాంటివి ఏం పెట్టద్దు. ఏదైతే మంచిగా ఫ్యాన్సీగా ఉంటుందో ఆ డిస్క్రిప్షన్స్ పెట్టండి, లేదా CEO ఆఫ్ ఎ కంపెనీ అలాంటివి పెట్టండి అంటారు. సో దట్స్ సంథింగ్ టు లుక్ అవుట్ ఫర్. ఇందాక మనము స్టెమ్ కోర్సెస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నాన్ స్టెమ్ కోర్స్ మీరు చేశారని అంటున్నారు. సో మీ నాన్ స్టెమ్ కోర్స్ ఏంటి అండ్ అక్కడ ఏమేమి చదువుకున్నారు, ఎలా ఉంటుంది, మా అందరు ఆడియన్స్కి తెలుసుకోవాలనుకుంటున్నాం. సో నేను లా ఇండియాలో చదివిన తర్వాత మాస్టర్స్ యూఎస్లో అప్లై చేశాను. ఐ హ్యావ్ డన్ మై LLM which is Masters in Law in International Business Laws in Loyola Marymount University, Los Angeles. నేను ఏంటంటే అవిడ్ రీడర్ అండ్ ఐ లవ్ రీడింగ్. లాస్ ఏంజలస్ కేవలం నాకు నచ్చిన పాత్రలు అక్కడ ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళాను. అండ్ ఆల్సో కెరియర్ ఆపర్చునిటీస్ అక్కడ బాగుంటాయి. సో LAని అందుకని చూస్ చేసుకున్నాం. ఆ తర్వాత ద లా స్కూల్ లైఫ్, నాన్ స్టెమ్ స్టూడెంట్ని కదా, ఇట్స్ ఎ లగ్జరీ అఫేర్. సో మాస్టర్స్కి వచ్చే వాళ్ళు లాలో ఏంటంటే దాదాపు ప్రాక్టీస్ చేసి వచ్చిన వాళ్ళన్నా ఉంటారు, లేదా ఫ్రెష్లీ గ్రాడ్యుయేటెడ్ బట్ ఫ్రమ్ very good academically strong background. And if you see bar council rules also, 5 years law, 3 years law ఇండియాలో చేసిన వాళ్ళకి ఇంటర్న్షిప్స్, ఎక్స్టర్న్షిప్స్ ఇవన్నీ కంపల్సరీగా ఇన్ని డేస్ ఉండాలి, అవి డాక్యుమెంట్ చేస్తారు అనమాట కాలేజెస్లో కూడా డిగ్రీ ఇచ్చేటప్పుడు. సో ఎక్స్టెన్సివ్గా వీళ్ళకి కెరియర్ ఎక్స్పోజర్ ఉంటుంది అనమాట మాస్టర్స్కి వచ్చే వాళ్ళకి. సో వీ బ్రింగ్ ఇన్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఫన్ ఫీల్డ్. సో క్లాస్ కూడా మాకు ఎట్లా ఉండేదంటే చదువుకుని ముందే రోజు నెక్స్ట్ డే వెళ్ళాలన్నమాట క్లాస్ వినడానికి. అదో 3 hours కంటిన్యూస్గా చెప్తారు, కోల్డ్ కాలింగ్ ఉంటుంది, నించుని ఆన్సర్ చెప్పాలి, ఆర్గ్యూ చేయాలి. ఇట్ ఈస్ లైక్ యువర్ ఎట్ ఏ ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అండ్ ప్రొఫెషనల్గా ఉన్నట్టు ఉంటుంది, ఫన్గా ఉంటుంది అండ్ ఒక హోలిస్టిక్ పర్సన్లా తయారవుతాం. ద పర్సన్ బిఫోర్ మాస్టర్స్ నాలో నేనే చూసుకున్నా, ఆఫ్టర్ మాస్టర్స్ ఇస్ వెరీ డిఫరెంట్. మనం ఒక ఫ్రేమ్ ఆఫ్ మైండ్ సెట్తో we go and I'm a woman, independent woman who has worked in India, finally went to US. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబుల్ ఫ్రీడమ్ ఐ ఎంజాయిడ్. ఐ థింక్ దట్ ఈస్ బ్యూటిఫుల్. నేనైతే విమెన్కి కానీ మెన్ కానీ ఒక 1 or 2 years ఇండియాలో వర్క్ చేసి వెళ్తే యుల్ నో ద డిఫరెన్స్. ఓకే, దట్ ఇండిపెండెన్స్ ఇస్ బ్యూటిఫుల్. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, వావ్. ఇంతసేపు మనము యుఎస్కి వెళ్ళడానికి లేదా అక్కడ నుండి ఉండే స్టూడెంట్స్ ఎలా ఫేస్ చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంకా దీని గురించి మాట్లాడుతూ వస్తున్నాం. కానీ నార్మల్గా మీరు యుఎస్లోనే ఉన్నారు, ఏదైనా ఒక ట్రిప్కి వెళ్ళారు, ఆ ట్రిప్ నుండి మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. సో అప్పుడు మీరేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఒకవేళ వాళ్ళ క్వశ్చన్స్ ఉంటే ఎటువంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగారు, అంటే పర్సనల్గా ఏమన్నా అలాంటివి గురయ్యారా ఆ క్వశ్చన్స్కి? వెరీ రీసెంట్లీ అండి, రీసెంట్గా మీ అండ్ మై హస్బెండ్ వెంట్ టు యూరోప్ ట్రిప్.
వెనక్కి వచ్చేటప్పుడు దే హ్యావ్ ఆస్డ్ ఇవి మేనేజర్ అప్రూవ్ చేసిన లీవ్సేనా అని. సో హీ హాస్ షోడ్. ఆ తర్వాత మీ ఆర్ యూ కరెంట్లీ ఎంప్లాయిడ్ ఇన్ దట్ కంపెనీ హీఈస్ వర్కింగ్ అంటే అవును అన్నారు. ప్రూఫ్ ఏది అన్నారు. సో రీసెంట్గా అప్రూవ్ అయిన I-797 కూడా చూపించారు. దెన్ మీ దగ్గర $800 కన్నా ఎక్కువ వర్త్ ఉండే వస్తువులు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. అవును అంటే పాస్పోర్ట్ తీసుకెళ్ళి ఒక చిన్న డబ్బాలో పెట్టి కస్టమ్స్ వాళ్ళ దగ్గర తీసుకెళ్లారు. దానికే నన్ను వెళ్ళిపోమని చెప్పారు మా ఆయన. నాకెందుకో అనిపించింది ఐ హ్యావ్ టు బీ దేర్ అని. ఎందుకంటే ఆ $800 ఎక్కువ ఉండే వస్తువులు నావే. అమ్మాయిలో షాపింగ్ చేసాం. యూరోప్కి వెళ్ళి కూడా షాపింగ్ చేయకపోతే బాగుంటుంది కదా. సో ఆయన అడిగారు అనమాట, ఏముంది అంటే ఇట్లా బ్యాగ్ ఉంది, ఇంత ప్రైస్ అని చెప్పాము. ఇంతకేందంటే ఐ లీవ్ ఇట్ ఫర్ యువర్ ఇమాజినేషన్. ఓకే. ఇంకా అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటే ఇట్లా లెదర్ గూడ్స్ ఉన్నాయి అని చెప్పాము. ఇన్ని నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయంటే సో యూ హ్యావ్ పేడ్ ఓవర్ దేర్ అండ్ వ్యాట్ అంతా చేశాను. అవును అని చెప్పి ఓకే. గోల్డ్ ఏమైనా ఉందంటే ఎస్ ఉందని చెప్పా. తను నో అని చెప్పాడు. నేను ఉందని ఎందుకు చెప్పా అంటే బాడీ మీద ఉంది కాబట్టి. తను నో అని ఎందుకు చెప్పాడంటే లగేజ్ లో లేదు కాబట్టి. దెన్ హీ లుక్డ్ ఎట్ బోత్ ఆఫ్ అస్. దెన్ మేమిద్దరం ఆటోమేటిక్గా నవ్వొచ్చింది మా ఇద్దరికి. తను కూడా పాపం నవ్వాడు. ద థింగ్ ఈస్ టెన్షన్ లేకుండా వీ హ్యాండిల్డ్ ఇట్. సో వన్ థింగ్ విచ్ న్యాచురలీ హ్యాపన్స్ బిట్వీన్ మీ అండ్ మై హస్బెండ్ ఇస్ ఒకరికొకరం తోడుంటే వీ నో హౌ టు టాక్. యా, ఒకళ్ళు ఉంటే కొంచెం యాంగ్జైటీ వచ్చేసి ఏదో ఒకటి చెప్పొచ్చేమో కానీ బట్ వెన్ వీ హ్యావ్ ఈచ్ అదర్స్ బ్యాక్ వీ గెట్ ఆటోమేటికలీ కాన్ఫిడెంట్. మా డైనమిక్లో అయితే సో వన్స్ వీ లెఫ్ట్ కొంచెం ఈస్ అయింది. అసలు ఫుడ్ ఉందా ఏముందంటే జస్ట్ ఈ బ్యాగ్ ఉంది, ఈ స్టఫ్స్ ఉన్నాయి, సో ఇవి కొంచెం ఇన్ని $, అయినాయి అంటే ఇంకా ఓకే పర్లేదు, వీటికి అక్కడ కట్టారు కాబట్టి నౌ ఇట్ ఇస్ అలౌడ్, యూ మే గో అని చెప్పారు. సో ఫన్నీగా చెప్తున్నారు కాబట్టి అది ఏదో ఫన్నీగా జరిగిపోయింది. ఒకవేళ నిజంగా సీరియస్గా అక్కడ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయకపోయి ఉంటే చాలా కష్టపడేవి. అబ్సల్యూట్లీ అండి. ఐ ఫీల్ కాలిఫోర్నియాలో నేను వెళ్ళా కాబట్టి SF కొంచెం లిబరల్గా ఉన్నారు అనిపించింది. బట్ గ్రిల్లింగ్ ఈజ్ టూ మచ్ అండి. అంటే $800 కన్నా ఎక్కువ వస్తువు తీసుకుంటే కస్టమ్స్లో తీసుకెళ్ళి పెడుతున్నారంటే ఇమాజిన్ హౌ మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ $800 అబౌవ్ వర్త్ గూడ్స్. ఎవరైనా ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు ఏదో కొంత గోల్డ్ క్యారీ చేయడము లేదా అవసరమైన వస్తువు క్యారీ చేయడము ఉంటుంది. ఎక్కడికైనా వెళ్తే కొనుక్కొచ్చుకుంటున్నారు. సో ద స్క్రూటినీ ఈజ్ హై అండ్ యూ షుడ్ బి కాన్ఫిడెంట్. అసలు ఇవి అప్రూవ్డ్ లీవ్సా కాదా అంటే కూడా వెంటనే చూపించారు. అంటే నా ఐడియానే ఈ ప్రింటెడ్ ఇట్ అండ్ కెప్ట్ ఇట్ రెడీ. సో వీ హ్యావ్ టు బీ వెరీ ప్రిపేర్డ్ టు ఆన్సర్ ఇన్ ఇమిగ్రేషన్. చాలామంది ఇండియన్స్ బాగా ప్రిపేర్డ్గా వస్తారు, ఇంత పెద్ద గుత్తి తీసుకొస్తారు యునో వాళ్ళ అప్రూవల్స్ అన్నీ. బట్ కొంతమంది దే డూ ఫైల్. ఇమిగ్రేషన్ టైంలో షూస్ని కూడా చెక్ చేస్తారు, తీపిచ్చేస్తారు, బెల్ట్ అట్లా చాలా ఉంటాయి. సో ఒక 2-3 hours ప్రాసెస్ ఉంటుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది సెకండరీ స్క్రీనింగ్ అంటారండి. అది ఎప్పుడు వస్తుంది అంటే నేను లాస్ట్ టైం మామూలుగా ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ బుక్ చేసుకోగానే పాస్పోర్ట్ ఇన్ఫర్మేషన్, వీసా ఇన్ఫర్మేషన్ అవంతా ఇచ్చేస్తే TSA వాళ్ళు ఉంటారు యుఎస్లో, దోస్ ఆర్ ద పీపుల్ హూ చెక్ ట్రావెలర్స్. సో వాళ్ళు చెక్ చేసి అప్రూవ్ చేస్తారు. నా చెక్ చేసినప్పుడు సెకండరీ స్క్రీనింగ్ చేస్తారు, ఎందుకంటే నేను 1 day ముందరే పెట్టాను నా ఇన్ఫర్మేషన్ అంతా. ఓకే. సో సెకండరీ స్క్రీనింగ్ వచ్చింది. సెకండరీ స్క్రీనింగ్లో ఏం చేస్తారంటే షూస్ తీస్తారు, జుట్టు దగ్గర నుంచి శాంపుల్ తీస్తారు, గోల్డ్ దగ్గర నుంచి తీస్తారు, సర్టన్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ నుంచి తీస్తారు, బ్యాగ్ చెక్ చేస్తారు, ల్యాప్టాప్ ఓపెన్ చేసి చెక్ చేస్తారు. దే సీ ఎవ్రీథింగ్. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఏ ఉమెన్ రైట్, it could be little violating if I say, but they would still do it for you. So ante drug dealing chese vallu they do that way. And inkokati I want to tell, because this is the occasion, కొంతమంది లెట్స్ సే మీరు బ్యాక్ ప్యాక్ వేసుకున్నారు, వెనకాల ఒక ఆవిడ డ్రగ్ క్యారీ చేస్తుంది, ఇమిగ్రేషన్ లైన్లో ఉన్నప్పుడు మెల్లగా ఆ ప్యాకెట్ తీసి మీ దాంట్లో పెట్టేస్తారు. ఓ
లేదా అవేమైనా ఉంటే టచ్ చేసేసి పెడేస్తారు. సో దానికి యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. లేదా కొంతమంది ఏం చేస్తారంటే ఫ్లైట్ ఎక్కేటప్పుడు ముసలి వాళ్ళు అని చెప్పి డ్రామా క్రియేట్ చేసే ఎయిర్పోర్ట్లో అది లగేజ్ ఎక్కువైంది మీరు పెట్టుకోండి, ఇది జస్ట్ ఫుడ్ ఐటమ్సే అండి, వాడికి హెల్త్ బాగాలేదు లేదా డయాబెటీస్ ఉందని. తీరా చూస్తే అవి మంచి పౌడర్ మెటీరియల్స్ ఉంటాయి. అప్పుడు మీరు ఇరుక్కోవాల్సి వస్తుంది. యా, వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. యాక్చువల్లీ మెనీ పీపుల్ డూ దిస్, దే ప్లాస్టిక్ ర్యాప్ దేర్ బ్యాక్ ప్యాక్స్ ఆల్సో సమ్టైమ్స్. People do that. There are known cases. So we have to be careful even in immigration lines. So immigration ki, like I said, all originals, xeroxes kaadu pettukovali. And laptop gaani phone gaani submit cheyamante suggestion is not to submit. There is no rule which says you have to submit cheyakunda. You can rather ask what is the basis that you are going for a secondary check for me, and tell me, let me know if you can produce me in front of a immigration judge అని చెప్పి అడగచ్చు. You have the right to remain silent, literally right to remain silent. You need not sign off on anything. You can always resist. సో మీ ల్యాప్టాప్లు వాళ్ళు తీసుకునే హక్కు అయితే వాళ్ళకి లేదు. ఓకే, నెక్స్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అయితే వెళ్ళబోతున్నారు. సో జనవరి, మార్చ్ ఇంటేక్, జూన్ ఫాల్ ఇంటేక్, వాళ్ళైతే రెడీగా ఇప్పుడు యాజ్ అ వాళ్ళ ఓన్ సిస్టర్ లాగా వాళ్ళు మిమ్మల్ని ఫీల్ అవుతూ ఉంటే మీరు ఇచ్చే బేసిక్ టిప్స్ అవి అందరూ మర్చిపోతుంటారు, ఫాలో అవ్వకుండా ఉంటారు. సో మీరు ఆల్రెడీ వెళ్ళారు, అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇంకా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి మీరు ఇప్పుడు న్యూ ఇంటేక్ లేకపోతే న్యూ ఫాల్లో వెళ్ళే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్, టిప్స్. I would actually answer this very philosophically. Career choose చేసుకున్నప్పుడు focus should be laser focus అండి. We should pick the right college. We should reach out to the professors when we apply. We should say we are interested to apply. And we should see the benefits they are going to give. అలాగే ఆ కోర్స్కి ఏ జాబ్ వస్తుందో అన్నది కూడా అవగాహన ఉండాలి. ఏ జాబ్ అంటే ఈ ఫీల్డ్లో వచ్చేస్తుందా, లేదు, ఎగ్జాక్ట్ నోమన్క్లేచర్ ఏముంటుంది, ఆ జాబ్ ఏంటన్నది చూసుకుని లింక్డ్ఇన్లో డిస్క్రిప్షన్స్ చూసుకుని దానికి మీరు ఫిట్ అవుతారా, దానికి కావాల్సిన సర్టిఫికేషన్స్ ఉన్నాయా, అది కాలేజ్ రోజుల్లోనే చేసుకుంటే నాకు బెనిఫిట్ ఉంటుందా అని అంత ఫోకస్డ్గా యూ నీడ్ టు డూ. రీసెర్చ్ ఆర్టికల్స్ రాస్తే పనికొస్తుందా, దట్ యూ నీడ్ టు డూ. సో టు హ్యావ్ దట్ ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎక్కువ మంది స్టూడెంట్స్ డబ్బులు ఎలా సమకూరుతాయి అని బాగా ఆలోచిస్తారు. యూనో నాకంటే యూనో ఐ వాజ్ ఆల్సో వెరీ యాంగ్షియస్, బట్ ఐ హ్యాడ్ ఏ సర్టెన్ క్లారిటీ. ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్యాంక్ ఎలా అప్రూవ్ చేస్తుంది, నాకు ఎలాంటి లోన్స్ యుఎస్లో వస్తాయి, లేకపోతే నాకు ఎలాంటి స్కాలర్షిప్స్కి ఎలిజిబిలిటీ ఉంది. ప్రతి కాలేజ్ ట్రాన్స్పరెంట్లీ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుతుంది ఫుల్ లెంత్లో. అవన్నీ ముందరే మాట్లాడుకోవచ్చు మీరు. సో ఫైనల్గా అంటే ఇద్దరం ఉమెన్లే ఉన్నాం కాబట్టి ఉమెన్ టాపిక్ మీద మనం కొంచెం మాట్లాడుకుంటే, ఇప్పుడు డిపెండెంట్ వీసా మీద పెళ్లి చేసేసుకొని వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళు అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, అండ్ వాళ్ళు అసలు ఏం చేయాలి, ఏం చేయకుండా ఉండాలన్నది కూడా తెలీదు, అక్కడ రూల్స్ తెలీదు, కొత్తగా వెళ్ళిపోతుంటారు. సో అదంతా ఏంటి అన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ మీద భయం వేస్తూ ఉంటుంది. అవన్నీ రూల్స్ కరెక్ట్గా కార్ నడిపించేటప్పుడు కూడా కరెక్ట్ పార్కింగ్లో పెట్టకపోయినా కూడా, అంటే ఇక్కడ మనం ఎలా పడితే అలా డ్రైవ్ చేస్తూ ఉంటాం, ఇక్కడ అన్ని స్ట్రిక్ట్ రూల్స్ లేవు. సో వెన్ ఇట్ కమ్స్ ఫర్ అబ్రాడ్, మీరు అలాంటివి ఏమైనా చూసారా? అబ్రాడ్ ఉమెన్ ఆర్ వెరీ ఇండిపెండెంట్ అండి. ద మూమెంట్ ఇక్కడ ప్యాసింజర్ ప్రిన్సెస్లో ఉండే గర్ల్స్, దే బికమ్ రియలీ గుడ్ డ్రైవర్స్ ఓవర్ దేర్. దే ఆర్ వెరీ ఇండిపెండెంట్. ప్లాన్డ్గా వెళ్తారు, లొకేషన్స్ చూసుకుంటారు, రూట్స్ చూసుకుంటారు, పెట్రోల్ ఉందో లేదో చూసుకుంటారు, అండ్ దే ఫాలో ఆల్ ద రూల్స్. సో చాలామంది విమెన్కి డ్రైవింగ్ రాదు అది ఇది ఉంటారు. ఐ హ్యావ్ సీన్ లాట్స్ ఆఫ్ ఉమెన్ డూయింగ్ వండర్ఫుల్ డ్రైవింగ్ ఇన్ యుఎస్. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ విమెన్కి అక్కడ ఇండిపెండెంట్గా ఉండడానికి స్కోప్ ఉంటుంది. దే హ్యావ్ టు బీ రెడీ టు బీ ఇండిపెండెంట్ అనమాట.
ఈవెన్ హోమ్ మేకర్ అయినా కానీ పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్కి టైంకి తీసుకుని రావడం కానీ ఇలాంటిది ఏదో ఒక జాబ్ ఉంటుంది వాళ్ళకి చేయడానికి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వెదర్ దే ఆర్ వర్కింగ్ వైఫ్ ఆర్ హౌస్ వైఫ్ దే విల్ స్టిల్ బీ ఇండిపెండెంట్ అండ్ ఆన్ దేర్ ఓన్. డిపెండెంట్ వాళ్ళు జాబ్ చేసుకునే అవకాశం ఉంటుందా? H1B స్పౌసెస్కి H4 అని ఇస్తారు. I-140 అప్రూవ్ అయితే దే కెన్ వర్క్. L1 వాళ్ళకి డైరెక్ట్గా యాజ్ సూన్ యాజ్ దే ల్యాండ్ ఇన్ US దే కెన్ వర్క్ స్పౌసెస్. అంటే ఇప్పుడు ఇద్దరు వర్క్ చేయకుండా అక్కడ జీవనం కొనసాగదు అని అంటారు కదా, నిజమేనా? అది ఫైనాన్షియల్ మ్యాథమెటిక్స్ చెప్తానండి. ఒకళ్ళ జీతం రెంట్కి వెళ్ళింది అనుకోండి, ఇంకొకరి జీతం ఫుడ్ ఐటమ్స్కి సేవ్ చేసుకోవడానికి పనికొస్తుంది. కాలిఫోర్నియా సంగతి చెప్తున్నా, అదర్ ఏరియాస్ కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇల్లు కొనుక్కోవడం అన్నది యూఎస్లో కొంచెం స్లేవరీలానే అనిపిస్తుంది. ఎందుకంటే 80% ఆఫ్ యువర్ శాలరీ గోస్ ఇన్ టు మెయింటైనింగ్ ద హోమ్, పేయింగ్ ద ఇన్సూరెన్సెస్, పేయింగ్ ఎవ్రీథింగ్. ఆ మిగిలిన 20%తోనే దాదాపు ఒక 10-15 years గడుపుతారేమో అనిపిస్తుంది జనాలు. ఈవెన్ దో దేర్ శాలరీ కీప్స్ ఇంక్రీజింగ్, శాలరీతో పాటు అదే లయబిలిటీ పెరుగుతుంది. పిల్లలు పెరిగే కొద్ది లయబిలిటీస్ వస్తాయి కదా. సో ఇద్దరు వర్కింగ్ ఉండడం వల్ల ఆ డైనమిక్ బాగా సెట్ అవుతుంది కంపేర్ టు సింగిల్ వర్కింగ్ బ్రెడ్ విన్నర్. ఇద్దరు ఉంటే ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ మ్యాథమెటిక్స్ అగైన్, ఫైనాన్షియల్ మ్యాథమెటిక్స్. అది ఎలా మేనేజ్ చేసుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఇట్స్ వెరీ క్రూషియల్. ఓకే, సో ఫైనల్గా అంటే మీతో మాట్లాడుతున్న కొద్దీ, అంటే ఇన్ఫర్మేషన్ ఇంకా వస్తున్న కొద్దీ నాకు ఇంకా అరే ఈ క్వశ్చన్ అడిగితే బాగుండేది, అరే నేను ఈ క్వశ్చన్ని ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో ట్రంప్ రీసెంట్గా కొన్ని రూల్స్ తీసుకొచ్చారు. సో ఆ రూల్స్ ఏంటి మీరు ఫేస్ చేశారు కాబట్టి మీకు ఇంకొంచెం డెప్త్గా తెలిసే అవకాశం ఉంటుంది. సో మిమ్మల్ని అడగడం ఇంకొంచెం బెటర్గా అనిపిస్తుంది. సో ఏంటండి అది? సో 100K అన్నది H1B న్యూ H1B హోల్డర్స్కి ఇంపోజ్ చేశారు. ఒక పేమెంట్ స్కీమ్ పెట్టారు, ఎలా చేయాలి ఏం చేయాలి అని. అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో అదంతా అప్రూవ్డ్గా ఉంటుందో తెలీదు. US Chamber of Commerce has actually put a case against it and outright condemned it because it is very regressive to economic policy. ఎట్లా ఫ్యూచర్ యంగ్స్టర్స్ టాలెంట్ పూల్ ఇఫ్ దే ఆర్ నాట్ కమింగ్, ఇన్నోవేషన్ ఎలా వస్తుంది? సో సుందర్ పిచాయ్ చిన్నగా ఉన్నప్పుడు యుఎస్కి వచ్చాడు. హీ ఇన్నోవేటెడ్ brilliant things in Google. That's why he's on the top of his game. So to have young talent pool is very important, and people who are waiting for H1Bs are mostly 25 to 30 madhya valle, very young, very energetic and very innovative. So regressive ga undani they are trying to condemn it. This is one problem, H1B related. అదర్ ప్రాబ్లమ్ ఏంటంటే కౌన్సిలర్లో ఎక్స్ట్రా స్క్రూటినీ చేస్తున్నారు F1 స్టూడెంట్స్కి. ఇందాక మనం డిస్కస్ చేసుకుంది గ్రిల్లింగ్ బాగుందని, బాగా ఎక్కువ ఉంది గ్రిల్లింగ్. అండ్ అన్ని డాక్యుమెంటేషన్స్ క్యారీ చేయడం ఇంపార్టెంట్. ఇన్ దట్ కేస్ B1, B2 వీసాస్లో కూడా దే గ్రిల్లింగ్ ఎలాట్. అది కాకుండా F1 స్టూడెంట్స్ కానీ H1s కానీ DUI అంటే డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ లైక్ ఇంటాక్సికేషన్, లేకపోతే మైనర్ మిస్డిమీనర్స్, అసాల్ట్స్ కానీ ఇలాంటివి కానీ చిన్న మార్క్ ఉన్నా కానీ కేసు ఇట్స్ బీయింగ్ క్రియేటెడ్ యాజ్ అ బిగ్ సీన్, సమ్ టైమ్స్ ఈవెన్ స్పీడింగ్ టు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, డు నాట్ డూ ఎనీథింగ్ వయలేటివ్ ఆఫ్ US laws, especially when you're a student or a non-immigrant. So they can deport you at any point. Okay. Or otherwise simply put you in a detention center, which is very bad place to stay in US. ఓకే, జనరల్గా స్టూడెంట్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ యుఎస్ వీసాస్ ఏ విధంగా ఉంటున్నాయి అనేది పూర్తి వివరాలు అయితే మాకు అందించాలని అనుకుంటున్నాను. సో మీతో మాట్లాడడం, ఈ కాన్వర్జేషన్స్ అంతా మాట్లాడుతున్న కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఓకే, ఇలా జరుగుతుందా, మన వాళ్ళపైన ఇలాంటివి ఉన్నాయా, ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయా, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మీ ద్వారా మాకు ఎన్నో విషయాలు తెలిసాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. No problem, and pressure was all mine. You were wonderful. Thank you so much for this opportunity. It really means a lot. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.